नारायण ध्यान सावधान लक्ष्मीशो भवनत्रये निवसितो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधि करुणया मार्ताण्डवं सेययौ कौसल्या निजगर्भसम्भवभृते जन्मस्य साधारणे जाते श्री रघुनायकस्य जननं देयादिदं मंगलं सावधान समोहर्ते सावधान शुभरत्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषणयुतं कामं सकामं कृतं विख्यातं भवनत्रय हरदनर्भग्नीकृतं लीलया विश्वामित्रपराशरादिमुनिभिः सत्सन्निधानं चितं सीताराघवयोर्विवाह समये देयादिदं मंगलं सावधान सुमुहूर्ते सावधान शुभरत्ने सावधान श्रीनारायण ध्यान सावधान मानो देवी सुहवा शर्म यच्छतु కూడా శుభముహూర్త సమయమైంది. అందరూ కూడా జీలకర్ర బెల్లానికి నమస్కారం చేసుకోండి. భజంత్రేయులు గట్టి మేడం. ఓం సాదేవి సహవా శర్మ యచ్చతు ఆత్మాహారజమంతరభో నమస్తేష్టాయ జాగరే సర్వా సర్వా వాచ్యంతే ఆత్మద్రాష్టమనిత్యజతు అగ్నోద్రవా పృథివీ జలం విశ్వవిరంజగతు పర్వతాయి మే రాజానుజారయో వేదిమా వ్యధిష్ఠ ఇంద్రయవ వృత్రః తిష్ఠ హరే సంతు శత్రవః ఇంద్రయేణమదీధరతో తస్మై దేవాదిభ్రవన్ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః बोलो रामचंद्र भगवान के श्री रामचंद्र प्रचोदयात् सीता प्रचोदयात् एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यतावसिद्धिरस्तु रामचंद्र भगवान की जय श्री राम ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద परित्वागिर्वनोगिर भवन्तु विश्वरः वृद्धाय मनोवृद्धयो जुष्टाम् भवन्तु दुष्टयः पूर्णं ददाति असौर्यो सान्निधि एकदा ब्रह्मणो भारते एकदैवैरमानायुस्ते निराजनन्दर्शयामि निराजनानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि रक्षां धारयामि सीतारामचन्द्र भगवान् की जय श्रीराम जय श्रीराम तस्मिन् मुहूर्ते मन्त्रज्ञो माङ्गल्यसूत्रमादाय भजन्त्रिलापण्डि अక్కడ పెట్టి ఉపచార పూజ ఆంజకరిష్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే గౌరీమ వాయుశల్లానద ఖట్యేకవదే ద్వపదే సాచతుష్పదే నవపదే పపోషే సహస్రాక్షరా పరమే వ్యామన్ మాంగళ్య గౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి అసనే దేవృఢత్మాచి గౌర ప్రాణమేనా దేవగో పశ్యామ సూర్యమచ్చందమర్వదే మనయాన్ అమృతం వై ప్రాణ అమృతమావ ప్రాణానేవ స్థానమవ భజతే స్థిరో భవ పరదో భవ సుభగో భవ సుప్రసన్నో భవ స్థిరాధరం గురు ధ్యానో మాంగళ్యాది దేవతాయే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నవిధే సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రాదోధరాన్యదిశాభిధేనో సుతుకాః పూజమానః అభియంత్రా భర్తవేన హిరణ్యాభిదేవతో వస్త్రే
వస్త్రార్థం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహజం వరస్తాదో ఆయుష్క్రియం మృతమం యజ్ఞాపవేదం బలమస్తేజః యజ్ఞాపవేదార్థాం సమర్పయామి గంధద్వారాంతరాధర్షా నిత్యమిష్టాంగరేషిణి సర్వభూతానాం దామ్యోపయేశ్రయో దివ్యశ్రీ చందనం సమర్పయామి ఆయనే దేవరాజనే దౌర్వారోహంత విష్ణుడీః పదార్థమండలీకాని సహస్రస్య గ్రహాయమే అలంకరణార్థమక్షదాన్ సమర్పయామి అక్షతే పుష్పై పూజయామి ఓం భవస్య దేవస్య పత్నే నమః సర్వస్య దేవస్య పత్నే నమః శ్రీకారస్య దేవస్య పత్నే నమః పద్మయేర్ దేవస్య పత్నే నమః రుద్రస్య దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః హేమస్య దేవస్య పత్నే నమః మహతో దేవస్య పత్నే నమః వామాయై నమః జ్యేష్ఠాయై నమః శ్రేష్ఠాయై నమః రౌద్రయై నమః కాళ్యై నమః కలవికరణ్యై నమః బలవికరణ్యై నమః బలప్రమదన్యై నమః సర్వభూతమన్యై నమః మనోన్మన్యై నమో నమః మాంగళ్యాయ దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి కుంకుమ పూజాం సమర్పయామి ధూప వనస్పతిర్భవే నారాయణం దేశదయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం మృదుగృహ్యత ధూపమాఘ్రాపయామి దేవం దర్శయామి ధూపదేవానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం తాంబూలం సమర్పయామి తాంబూల జన్మనానంతరం కర్పూర నీరాంజనం దర్శయామి భజంత్రీలు कर्पूर नीरांजनम दर्शयामि नीराजनार्थ शुद्ध पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव हर गोविंद माता महाराज्ञी के बोलो रामचंद्र भगवान के ओम धाता धातृणान् महादेवी च विद्महे रुद्रपत्नी च धीमहि तन्नो गौरी प्रचोदयात् तो पादारविन्दयो वेदोक्त मंत्रपुष्पं भावनयात् प्रदक्षिणादि सर्वोपचारान् समर्पयामि देव्याः अनन्तानन्द भोगोऽस्तु यस्य स्मृत्यात् नामो ज्ञातो पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णदाम्याति सज्जा वन्दितमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं पार्वती देवी नमो नमः यत्पूजितमया त्वया देवी परिपूर्णं ततस्ते अनया ध्यानावाहनादि षोडशोपचार पूजन भगवान् सर्वात्मका सर्वं श्री मांगल्य गौरी देवता दिव्य चरणारविन्दार्पणमस्तु देवता प्रसादो सर्वेषां शिरसा गृह्णामि మా కళ్యాణంలో కూర్చున్న దంపతుల దగ్గరికి ఆ మాంగళ్య గౌరీదేవి ప్రసాదం వస్తుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆడవారు పుష్పం తీసుకోండి, ఇద్దరు బొట్టు పెట్టుకోండి. బోలో రామచంద్ర భగవానికి. ఈ విధంగా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని అనేక వేల సంవత్సరాలు శ్రీరామచంద్రమూర్తి పరిపాలించారు. రఘునాథస్య శతకోటి విస్తీర్ణం అని చెప్తారు శాస్త్రంలో. అంటే సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి 100 కోట్ల సార్లు చెప్పారట ఈ రామ కథ. అంత మధురానుభూతితో మధుర గానంతో ఉంటుందండి ఎప్పుడు ఇది. అందుకే అసలు ఈ దశరథుడు అంటే దశరథములు అంటే ఒకేసారి 10 గుర్రాలు నడపగలవాడు అని అర్థము. అదేవిధంగా 10 దిక్కులకి నడపగలవాడు అని అర్థం. ఈ విధంగా దశరథుడు ఆయన యొక్క కుమారులు సంతానం శ్రీరామచంద్రమూర్తి, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు మన అందరికీ తెలుసు. అసలు ఈ కథ ఎలా మొదలైంది అంటే శ్రీ మహావిష్ణువుతో మొదలైంది సూర్యవంశం. ఆ శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మ
బ్రహ్మకి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి వివస్వంతుడు, వివస్వంతుడికి వైవస్వతుడు, వైవస్వతుడికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి భానుడు, భానుడికి అనరంజుడు, అనరంజుడికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకుడికి దుందుమారుడు, దుందుమారుడికి యవనాశుడు, యవనాశుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి త్రిసంధి, త్రిసంధికి భరతుడు, భరతుడికి అశితుడు, అశితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కకుచ్చుడు, కకుచ్చుడికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదుడికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రుడికి మరువు, మరువుకి ప్రస్వువుడు, ప్రస్వునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యతి, యతికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు. అజమహారాజు యొక్క కుమారుడు మనందరికీ తెలుసు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి చాలా సంవత్సరాలు సంతానం లేరద్ద. దాంతో ఆయన చాలా బాధపడుతూ ఉండేవారు. అనేక యజ్ఞయాగాదులు చేసినా కూడా సంతానం లేక ఈ విధంగా బాధపడుతూ ఉంటే వాళ్ళ గురువు గారు అయినటువంటి ఆ వశిష్ఠుని పిలిచి వారి యొక్క బాధను చెప్పుకున్నారు. ఈ విధంగా చెప్పుకునేసరికి, అయ్యా ఈ ఇంత గొప్ప సూర్యవంశంలో ఉద్భవించినటువంటి నా వల్ల ఈ వంశం ఆగిపోతుందన్న భావం నన్ను చాలా కలచి వేస్తోంది అని చెప్పి బాధపడేసరికి, వశిష్ఠుడు నువ్వు బాధపడకు, నీ జాతకంలో సంతానం ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ఏ విధంగా ఉంది అంటే శాపవశాత్తు ఉంది అని చెప్పారట. ఇదేంటయ్యా ఆశ్చర్యం అంటే, కొన్ని మనం చేసిన విషయాలు మర్చిపోతూ ఉంటాం మన జీవితంలో. ఈ విధంగా ఒకసారి దశరథ మహారాజు అడవికి వేటకు వెళ్ళి, అందరికీ తెలుసు ఒకసారి ఆయనకి శబ్దవిద్య వచ్చు. అంటే ఒకవైపు నుంచి శబ్దం వస్తున్నప్పుడు అటు చూడకుండా బాణం వదలగలడు అనమాట ఆ యొక్క జంతువు మీదకి. ఆ విధంగా ఏనుగు నీరు తాగుతుంది అన్న భావనతోటి ఆ చెరువు దగ్గరికి బాణం వదిలేసరికి అక్కడ పాపం కర్మవశాత్తు శ్రవణ కుమారుడు నీరు తాగుతూ ఉంటాడు. ఒక దాని నిండా వాళ్ళ తల్లిదండ్రులకి నీళ్లు పట్టుకెళ్దామని చెప్పి ఒక కొండ నిండా నింపుకుంటూ ఉంటాడు. అతని యొక్క గుండెల్లో ఆ బాణం దిగి వేడిగా రక్తం బయటకు వచ్చిందట. వెంటనే దశరథ మహారాజు గుర్రం దిగి పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, తప్పు అందరూ చేస్తారు కానీ తప్పు చేసిన తర్వాత తన తప్పు తెలుసుకుని మరలా తప్పు చేయకుండా ఉండే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పైపోయింది, ఏదో జంతువు అనుకుని బాణాన్ని వదిలేను, నిజంగా చాలా క్షమించిన ఆయన అని చెప్పి ఒక 19-20 ఏళ్ల కుమారుడు అనమాట, చిన్న పిల్లవాడు శ్రవణ కుమారుడు. అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతూ చెప్తున్నాడు అనమాట, నాకేదో అవుతుందని నేను బాధపడట్లేదు, మా ఇద్దరు తల్లిదండ్రులు పుట్టివారు, వారిని ఇన్నాళ్ళు నేనే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను కాలం చేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని బాధతో నేను ఈ విధంగా ఉన్నానని చెప్పేసరికి, ఆ విధంగా శివైక్యం పొందేసరికి ఆ దశరథుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, నువ్వు కూడా ఇదే విధంగా మాలా పుత్రశోకంతో మరణిస్తావని దశరథుడిని శపించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా నువ్వు మర్చిపోవచ్చు, కర్మ దాన్ని మర్చిపోదు, నీ యొక్క జాతకంలో సంతానం ఉన్నారు అని చెప్పి వశిష్ఠుడు అది గుర్తు చేసి ఆయనతో దశరథ మహారాజుతోటి అశ్వమేధ యాగము అలాగే పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగాన్ని చేయిస్తాడు. ఈ యాగం చేసిన తర్వాత 4 బ్రాహ్మణులను పిలిచి 4 దిక్కుల్ని దానం చేస్తాడు దశ మహారాజు. అంటే యజ్ఞ యాగాదులు అందరూ చేస్తారు, దానం ఇవ్వాలన్న గుణం కొంతమందికే ఉంటుందండి. అలా ఆ దశరథ మహారాజు 4 దిక్కుల్ని బ్రాహ్మణులకి దానం చేసేసరికి ఆ బ్రాహ్మణులు మేమేం చేసుకుంటామయ్యా, మీరే తీసుకోండి ఏదైనా ఇచ్చి మరి పర్వాలేదంటే ఒక్కొక్కరికి 1,00,000 ఆవుల్ని ప్రసాదంగా అంటే భక్తిభావంతో ఇచ్చారట. అలాగే 3 మాడుగుల బంగారాన్ని ఆ 4 బ్రాహ్మణులకి ఇచ్చారని చెప్పి రామాయణంలో ఉంది. వారు అక్కడికి వారేం చేశారట, ఆ యాగాన్ని చూడడానికి వచ్చిన వారందరికీ కూడా ఆ బంగారాన్ని గోవుల్ని అలా ఇచ్చేసారట. ఈ విధంగా జరిగినటువంటి అద్భుతమైన పుత్రకామేష్టి యాగ ప్రసాదంలో ఆ యొక్క క్షీరాన్నం బయటకు వచ్చి ఆ యొక్క కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయ ముగ్గురు కూడా స్వీకరించిన తర్వాత మనకి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు ఉద్భవించారని అందరికీ తెలుసు. ఈ విధంగా స్వామివారి యొక్క
అనుగ్రహము ప్రపంచం అంతటి మీద కూడా కలగాలని, అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఒక్కసారి బోలో శ్రీరామచంద్ర భగవానికి అందరూ కూడా మాంగళ్య సూత్రాన్ని నమస్కారం చేసుకోండి. ఓం భజంత్రీలు మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బల సిద్ధిరస్తు. అక్షదారోపణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అక్షదారోపణ తలంబ్రాలు ఓం భజంత్రిలో పిడికిట తలంబరాలు వాయించండి అన్న. అమ్మ స్వామివారికి ఆర్ద్రాపణ అంటే ఆర్ద్రాక్షతలు అంటే స్వామివారికి తలంబరాలు బియ్యం పోస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాపతి శ్రీజాంజయః పుష్కజారదధాత్సవో కామస్య తృప్తిమానందో. ఓం ప్రజాపతి శ్రీజాంజయః పుష్కజారదధాత్సవో కామస్య తృప్తిమానందో. తస్యాగ్నే భాజయేహమా బోధః ప్రమోదానందః పుష్కయోర్నిహితస్తవః హృద్వైవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహ మనసిద్ధమాగోదు సత్యమహీమహి. అందరూ కూడా ఆ తలంబ్రాలకు నమస్కారం చేసుకోండి. తలంబ్రాలు పోస్తున్నారు స్వామివారికి అమ్మవారికి కూడా తలంబ్రాలు పోస్తున్నారు. ఆ తలంబ్రాలకు నమస్కారం చేసుకోండి. రామచంద్ర భగవానికి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగూదో పాదసత్యమధీమహి పయోరాగోమన్నస్య యశశ్రీ శ్రీజరామయీ యదాహమస్యాద్రవత్తు స్త్రీపమాన యథా స్త్రీ దృప్యత భవంతి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామేత్యజ్ఞర్వదతి తదేది వాయురాహతద అందేది సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమామితి ఆవత్సత్ సత్యమావరన్న యశా యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామః సమృద్ధతాం.
प्रजापतिस्त्रियाञ्जसः मुष्कयोरनुधात्सवो कावस्य तृप्तिमानन्दो तस्याग्ने भाजयेहमा मोदप्रमोदानन्दः मुष्कयोर्निहितस्तपः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोद वाजः सत्यमशैवहे पयोरागो रोपमन्नस्य यशश्रेश्वरयदामये यथा भक्त्याद्रभक्तुस्त्रियैवमान तथा स्त्रे द्रव्यते भगंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि इष्टं मनिषाण अमं मनिषाण सर्वं मनिषाण सर्वं मनिषा तत्संजोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नास्तु द्विपदे संजतिष्पदे ॐ शान्तिः 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 हिरण्यवर्णां हरणीं सुवर्णदस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामहावह जातवेदो लक्ष्मीपरमकामनीं यस्याभिरिञ्जं विद्येयं कामस्त्वं पुरुषानहम् अश्वपूर्णमभवत्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवी ममह्वये श्रीर्मा देवी जुषदां तांसो अस्मिताभिरिञ्जप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां ताभिहोमह्वये श्रियं चन्द्रां प्रभासां वशसा ज्वलन्तीं श्रियल्लोके देवदिष्टामुदारां तां पद्मिनीं सरलमहं प्रपद्ये लक्ष्मीर्मेणश्च तां त्वावृणे आदित्यवर्णे तपसति जातो वनस्पतिस्तव वृक्षोदबिम्बः तस्य फलानि तपसानन्दमायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतुमां देवसखः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुद्धिवासां बलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिवसमृद्धिं च सर्वानुनतमे गृहात् नन्दद्वारान्तराधर्षाणि च मुष्टापरेषिणीम् ईश्वरीगं सर्वभूतानां दाभिहोपह्वये श्रियम् श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसक्काममाकूतिं वाजस्सत्यवसीमहे पशूनागं रूपवन्नस्वै श्रीश्रयदामिजः सप्तमेन प्रजाभूता वैशम्भवकर्तमा श्रियं वासै मे कुले मातरं पद्मवारिणीम् आर्द्रां पुष्करणीं मुष्टिपिङ्गळां पद्मवारिणीं सूर्याभिरण्मयी लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां यःकरणीं मुष्टिपिङ्गळां पद्मवारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामहावह जातवेदो लक्ष्मीबलप्रकामनीं यस्याभिरिञ्जं विन्देयं गावस्त्वं पुरुषानहम् महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् यस्तुतिः प्रयतो भूत्वा जुहुयादाद्यवन्वहं श्रियः पञ्चसहस्रञ्च श्रीकावस्त्रञ्जवेद् आनन्दः कर्तमस्यैव क्लेशिसुताः अक्षयस्ते त्रयः पुत्राः सहितं श्रीदेवी देवता पद्मारणे पद्मगुरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षेन सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनधायि महाधने धनं मे जुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपुत्रहुञ्जान्यमस्तस्ताजा विगोर्दं प्रजानां भवति माता अविष्पन्दं करोतु मां चन्द्राभां लक्ष्मीवीशानां सूर्याभां श्रीयवीष्णीं चन्द्रसूर्याग्निर्भाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमत्यर्थं वायुधनं सूर्योधनं वसु धनमिन्द्रो बृहस्पतिर्वणं धनं